తండ్రి అయిన దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు నా ప్రియమైన శ్రోతలకు ప్రభునామమున శుభములను వందనములను తెలియచేస్తూ జీవవాక్కుల కార్యక్రమంలోని దేవుని మాటలు వినడానికి ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానించుచూ ఉన్నాను. గ్రంథం నుంచి ఒక మాట చదువుకొని ప్రార్థనతో సందేశంలోనికి వెళ్దాం. గ్రంథం నుంచి యోబు గ్రంథము 14వ అధ్యాయము 4వ వచనము. యోబు గ్రంథము 14వ అధ్యాయము 4వ వచనము. పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు, అలాగున ఎవడు పుట్టనేరడు. పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు, అలాగున ఎవడునూ పుట్టనేరడు. ప్రార్థన చేద్దాం. మా గొప్ప తండ్రి, పరలోకపు దేవా, వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. ఇంకొక తరుణం ప్రసాదించారు తండ్రి నీ సన్నిధిలో నిలబడడానికి. ప్రభువా, ఈ టీవీ సాధనాన్ని బట్టి వందనాలు, స్తుతులు తండ్రి. ఎంతమంది బిడ్డలైతే టీవీల ఎదురుగా ఉండి నీ వాక్యాన్ని వినడానికి సిద్ధపడుతున్నారో వారిని మీకు సమర్పించుకుంటూ మీ మాటలు వారికి వినిపింపచేయమని ప్రార్థిస్తున్నాం. నీ మాటలు పలకడానికి, బోధించడానికి నిలబడిన ఆయన బలహీనస్తులను, అయోగ్యుడనైన నన్ను మీ పాదముల చెంత సమర్పించుకుంటున్నాను ప్రభువా. మీ చేత వాడబడుటకు, మీ మాటలు చెప్పడానికి సహాయం చేయి తండ్రి, సహాయం చేయమని నన్ను, ఈ టీవీ సాధనాన్ని, మా శ్రోతలను మీ పాదముల చెంత సమర్పించుకుంటూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు నా ప్రియమైనటువంటి శ్రోతలారా, ఈ మాట యోబు గ్రంథములో నుండి తీసుకోవడం జరిగింది. 14వ అధ్యాయము 4వ వచనము. పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు, అలాగున ఎవడు పుట్టనేరడు. గొప్ప స్టేట్మెంట్ ఇచ్చాడండి యోబు. చాలా గొప్ప స్టేట్మెంట్. ఈ విధమైన స్టేట్మెంట్ ఎవరు ఇవ్వలేదు. పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు, అలాగున ఎవడునో పుట్టనేరడు. యోబు గ్రంథమే ఒక వేదాంత గ్రంథము. అసలు యోబే పెద్ద వేదాంతి. ఎక్కడ నేర్చుకున్నాడు ఈ వేదాంతమంతా? దేవుని యొక్క పాదాల చెంత, దేవుని యొక్క పాదాల చెంత, దేవుని సన్నిధిలో నేర్చుకున్నాడండి వేదాంతం అంతా కూడా. నా ప్రియమైన వారలారా, అనేక వేదాంత సత్యాలు ఈ వేద గ్రంథంలో ఉన్నాయి. వేదాంత గ్రంథం ఇది. వేదాంతము మరి రాయబడినటువంటి ఈ గ్రంథంలో అనేక సత్యాలు, మర్మాలు ఉన్నాయి. బోధిస్తాడు యోబు, రాయబడ్డాయి. పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు, ఎంత మేలు, అలాగ ఎవడు పుట్టనేరడు. ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఆ స్టేట్మెంట్ ఇచ్చి అలాగున ఎవడు పుట్టనేరడు. పాప సహితునిలో నుంచి. పాప సహితుడు అంటే అర్థం ఏంటంటే పాపము చేత ఉన్నవాడు పాపి. పాపము చేత ఉన్నవాడు పాపి అయినటువంటి వాడి నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు. సహితుడు అంటే పాపంతో ఉన్నవాడు, పాపరహితుడు అంటే పాపం లేనివాడు. పాప సహితునిలోని పాప సహితుడు పుడతాడు, కానీ పాపరహితుడు ఎలా పుడతాడు? కానీ యోబు అంటాడు, పాప సహితునిలోని పాపరహితుడు పుట్టగలిగితే, పాప సహితునిలోని పాపరహితుడు పుడతాడు. పాపికి పాపి పుడతాడు, అది సహజం. కానీ పాప సహితునికి పాప రహితుడు పుట్టగలిగితే ఎంత గొప్ప విషయం అది, ఎంత మేలు, ఎంత ఆశ్చర్యం, ఎంత అద్భుతము. అయితే అలాగున ఎవరు పుట్టరే, అలాగున లోకంలో ఎవరు పుట్టరే. ఎన్ని సంవత్సరాల కిందట అన్నాడండి యేసు పుట్టుకకు మునుపు, ఎన్ని సంవత్సరాల కిందట ఈ మాట అన్నాడు ఆయన. అయితే ఆ స్టేట్మెంటు మరి ప్రభు దగ్గర పాప సహితుల నుంచి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు అని చెప్పినటువంటి ఆ స్టేట్మెంట్, ఆ సాక్ష్యపూరితమైనటువంటి జన్మ యేసు ప్రభువుకు అనుగ్రహించబడిందండి. అది గొప్ప విషయం అండి. అది నేను నేర్చుకున్నాను, తెలుసుకున్నానండి. ఎప్పుడన్నాడు ఆ మాట? క్రీస్తు పూర్వము, అనేక సంవత్సరాల కిందట అది నెరవేర్చబడింది క్రొత్త నిబంధనలో యేసు పుట్టుక వలన. నా ప్రియమైన వారలారా, చూడండి,
ఇది ఎంత మాత్రం వ్యర్థమైనటువంటి స్టేట్మెంట్ కాదండి, వ్యర్థమైనటువంటి సాక్ష్యం కాదండి. యోబు మాట అన్నాడంటే నిజంగా అది విలువైనది, ఆలోచించదగినటువంటిది. ఎందుకంటే యోబు అంత గొప్పవాడు, యోబు అంత మంచివాడు, స్వయంగా దేవుడే అంటాడనమాట. యోబు యథార్థవంతుడు, న్యాయవంతుడు, తర్వాత దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు అని యోబు గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచనంలోనే ఉంది. మొదటి అధ్యాయం 8వ వచనంలో ఉంది. 2వ అధ్యాయం ప్రారంభంలోనే ఉంది. దేవుడు 3 సార్లు అంటాడు ఆ మాట. ఎంత మంచివాడు కాకపోతే దేవుడు ఈ విధమైన సాక్ష్యం ఇస్తాడు? అంతటి గొప్పవాడు యోబు. ఇటువంటి సాక్ష్యం పొందినటువంటి వారు ఇంకొకరు లేరు బైబిల్ గ్రంథంలో దేవుని చేత. సరే, అటువంటి గొప్ప వ్యక్తి, అటువంటి వేదాంతి అయినటువంటి యోబు పలికినటువంటి కొన్ని మాటలను జ్ఞాపకం చేసుకుందాం. మొదటి అధ్యాయము 21వ వచనంలో, మొదటి అధ్యాయము 21, అన్నీ పోయినాయి. అప్పటికి ఆస్తిపాస్తులు అన్నీ పోయినాయి. గొర్రెలు, మందలు, ఎడ్లు, ఆ తర్వాత కుమారులు, తర్వాత పంట మొత్తము పోయింది. ఏమీ లేనివాడయ్యాడు. చూసారా? అప్పుడు అంటాడు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. ఎంత మంచి మాట, ఎంత భక్తిపూర్వకమైన మాట, ఎంత త్యాగపూరితమైన మాట. ఎక్కడ ఎవరిని నిందించలేదు, దేవుని వద్దకు వెళ్ళలేదు, అంటే ఈ మాటతో దేవుని దగ్గరికి వెళ్ళలేదు, దేవుని దూషించలేదు, ఏమాత్రము దేవునితో ఈ మాట అనలేదు. ఏది ఎందుకు ఇలా జరిగిందని చెప్పి అడగలేదు. కానీ యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయినను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. ఇంత నష్టం జరిగిన తర్వాత కూడా యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక అని చెప్పేసి అంటాడండి. 2వ అధ్యాయం 10వ వచనంలో, యోబు గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో, మనం దేవుని వలన మేలును అనుభవించుదుమా, కీడును అనుభవించదగదా? స్కిన్ డిసీజ్ వచ్చింది, చర్మ వ్యాధి వచ్చింది, గోక్కుంటున్నాడు, గీక్కుంటున్నాడు, రక్తసిక్తమైంది, చీము రక్తం కారుతుంది. అయితే ఆ బాధ తట్టుకోలేక బయట ఆ ఎండలో కూర్చొని వేడి బూడిద పోసుకుంటున్నాడు ఆ జిల్లా వేడి తగ్గడానికి, తాళలేక పోసుకుని. అప్పుడు భార్య వచ్చి అంటుంది, ఏమయ్యా ఆ దేవుడు అంటావే, ఇంకా ఆ దేవుని వదిలిపెట్టి తిట్టి దూషించి వచ్చేసే ఇంకా అంటే. ఎంత భయభక్తులు కలిగిన వ్యక్తి అంటే అంటాడు, మనం దేవుని వలన మేలును అనుభవించుదుమా, కీడును అనుభవింపదగదా? అరే, మేలు చేస్తే సంతోషించాలి, కీడు చేస్తే ఆయన్ను దూషించి మరి ద్వేషించి బయటికి రావడమా? కీడు సంభవిస్తే అనుభవించకూడదా అని ఆయన చెప్పేసి అంటాడు. అంటే ఎంత భక్తి ఉంది. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామమునకు మహిమ కలుగునుగాక అంటాడు. ఈ విధంగా యథార్థమైన మాటలలో ఎంతో బలమైనవి అని చెప్పేసి అంటాడు. 7వ అధ్యాయం 1వ వచనంలో, భూమి మీద నరుల కాలం యుద్ధకాలం కాదా, వారి దినములు కూలి వాని దినముల వంటివి కావా? ఇంకొక సత్యం మాట్లాడతాడు. ఆ తర్వాత 7వ అధ్యాయం 9వ వచనంలో, పాతాళమునకు దిగిపోయిన వారు మరి ఎన్నడూ రారు. పాతాళమును దిగిపోయినటువంటి వాడు ఎవడు కూడా మరి ఎన్నడూ తిరిగి రాడు అని చెప్పేసి అంటాడండి. ఈ విధమైన సత్యాలు, మర్మాలు మాట్లాడతాడు. ఇంకొంచెం ముందుకు వెళ్ళినట్లయితే మరికొన్ని మాటలు గమనిద్దామండి. యోబు గ్రంథం 14వ అధ్యాయము మొదటి వచనంలో, యోబు గ్రంథం 14వ అధ్యాయం మొదటి వచనంలో అంటాడు ఇంకా మరికొన్ని అపురూపమైనటువంటి సత్యాలు. స్త్రీ కనిన నరుడు కొద్ది దినము గలవాడై మిక్కిలి బాధనందును. స్త్రీ కనినటువంటి నరుడు కొద్ది దినములు బ్రతుకుతాడు, అయితే మిక్కిలి బాధనందుతూ బ్రతుకుతాడు. చూసారా? ఎన్ని దినాలు బ్రతుకుతాడు? 30, 35, 40 ఎంతైనా చనిపోవాల్సిందే. అయితే తను చనిపోయేంతవరకు గడిపిన దినాలన్నీ కూడాను బాధకరమైన దినాలే. 14వ అధ్యాయము 2వ వచనంలో, పువ్వు వికసించునట్లు వాడు పెరిగి వాడిపోవును, నీడ కనబడకపోవునట్లు వాడు నిలువక పారిపోవును. పువ్వు వికసించినట్లు వికసిస్తాడు, అయితే ఎలాగా అది వాడిపోతుందో అలాగా వాడిపోయినట్లే మరి వాడి యొక్క వాడు నీడ కనపడకుండా ఏ విధంగా మాయమవుతుందో అలా మాయమైపోతాడు కనపడకుండా. అంటే అంత అస్థిరమైనది, క్షణికమైనది, అస్థిరమైనది మానవుని యొక్క జీవితము అనే సత్యాన్ని యోబు ఇక్కడ మాట్లాడతాడు. తర్వాత 14వ అధ్యాయం 3వ వచనంలో, వాడు ఎంతటి వాడు అట్టి వాని మీద దృష్టి ఉంచున్నావు దేవుడితో అంటాడు. అయ్యా, ఎంతటి వాడు మానవుడు, అటువంటి మానవు మీద ఎందుకు దృష్టి ఉంచావయ్యా నువ్వు?
అటువంటి మానవుని మీద దృష్టి ఉంచావే అని చెప్పేసి దేవునితో అంటాడు ఈ మాట. అయితే 14వ అధ్యాయం 4వ వచనంలో మరో గొప్ప సత్యం మాట్లాడతాడు. ఏమంటే పాప సహితుని నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు. పాప సహితుడు మానవుడు, అయితే మానవుడి నుంచి అటువంటి పాప సహితునిలో నుండి పాపం గలవాని నుంచి పాపరహితుడు పాపం లేనివాడు పుడితే ఎంత బాగుంటుందో, ఎంత గొప్పగా ఉంటుందో, ఎంత మంచిగా ఉంటుందో, ఎంత మేలు. అయితే అలాగున ఎవరు పుట్టరే, ఎవరు జన్మించరే, ఎవరు కలగరే, ఎవరు ఉండరే అన్న ఆశ్చర్యకరమైనటువంటి తన యొక్క ఉద్దేశాన్ని అంటాడు. ప్రియమైన వారలారా, ఇంకా ఈ మాటకు సంబంధించినటువంటి మాటలు కొన్ని మనం ధ్యానించినట్టయితే యోబు గ్రంథం నుంచి 15వ అధ్యాయము 14వ వచనంలో వ్రాయబడినటువంటి మాట ఏంటంటే, శుద్ధుడగుటకు నరుడు ఏపాటివాడు? పరిశుద్ధత కలగాలి, పరిశుభ్రత కలగాలి, పవిత్రత కలగడానికి అసలు నరుడు ఏపాటివాడయ్యా? అంతేకాకుండా నిర్దోషుడగుటకు స్త్రీకి పుట్టినవాడు ఏపాటివాడు? నిర్దోషి కావడానికి స్త్రీకి పుట్టినవాడు ఏపాటివాడు? అంటే వాడు ఎంతమాత్రము పవిత్రుడు కాలేడు, ఎంతమాత్రము శుద్ధుడు కాలేడు, ఎంతమాత్రము వాడు నిర్దోషి కాలేడు. అంటే దోషములతో, పాపములతో, లోపాలతో, తప్పిదాలతో ఉండేవాడే ఎవరు? స్త్రీకి పుట్టినవాడు ఎవడైనా ఉన్నట్లయితే స్త్రీకి పుట్టినవాడు ఎంత మాత్రము నిర్దోషిగా ఉండడు, పాప సహితుడే కానీ పాపరహితుడుగా ఉండడు. ఏ పాటివాడయ్యా మానవుడు అని చెప్పేసి అంటాడు. ఎన్ని సత్యాలు, ఎన్ని మర్మాలు, అద్భుతమైనటువంటి మాటలు మాట్లాడతాడు యోబు. చూశారా నా ప్రియమైనటువంటి వారలారా? ఇంకా ఏమంటాడంటే 4వ అధ్యాయం 16వ వచనంలో, యోబు గ్రంథం 4వ అధ్యాయం 16వ వచనంలో ఏమన్నాడంటే, దేవుని సన్నిధిన మర్త్యులు నీతిమంతులగుదురా? దేవుని సన్నిధిన మర్త్యులు అంటే నరులు, మర్త్యులు అంటే మరణించేవారు, నరులు నీతిమంతులగుదురా? అంటే ఏ మానవుడు కూడా నీతిమంతుడుగా, శుద్ధుడుగా, నిర్దోషిగా, నీతిమంతుడుగా ఉండడు అనే సత్యాన్ని మాట్లాడతాడు. ఆ తరువాత 17వ వచనం, 14వ అధ్యాయం 17వ వచనంలో, తమ్మును సృజించిన వాని సన్నిధిని నరులు పవిత్రులగుదురా? తమ్మును సృజించినటువంటి వాని సన్నిధిని నరులు పవిత్రులగుదురా? ఎంత మాత్రమో దేవుని ఎదుట పవిత్రులుగా కనబడరు, పవిత్రులుగా ఉండనేరరు అని అర్థము. యోబు నిజంగా సత్యమే. ఇంతవరకు ఏంటంటే యోబు మాట్లాడినవన్నీ చాలా సత్యమైనటువంటి వేదాంత మాటలు. ఎందుకంటే తనకు ముందున్న వారందరూ కూడా, యోబు కంటే ఆయన తనకు ముందున్న వారందరూ, తనకు పరిచయమైన వారందరూ, గొప్పవారు అనుకున్నటువంటి వారందరూ పాప సహితులే కానీ పాపరహితులు కాదు అని యోబు గమనించాడు, గుర్తించాడు, కనుగొన్నాడు, మాట్లాడాడని. ఇంత వేదాంతపూర్వకమైన మాటలు చెప్పాడంటే నిజంగా కనుగొని ఉంటేనే, నిజంగా తెలుసుకొని ఉంటేనే, నిజంగా ఎరిగి ఉంటేనే ఈ మాటలు అనగలడు. ఏమన్నాడు తెలుసా? తమ్మును సృజించిన వారి సన్నిధిన నరులు పవిత్రులగుదురా? ఎవరు కాలేరు అంటాడు. చూసారా? తర్వాత మాటకు వస్తే, తర్వాతనే అసలు సందేశం అంశంలోకి వస్తే, పాప సహితుల నుంచి పాపరహితుడు పుట్టుట ఎంత మేలు. అలా పుట్టడం జరగదు కదా, ఎంత మేలు. పాప సహితుల నుంచి పాపరహితుడు పుట్టగలిగితే అది ఎంత మేలు అంటాడు. అంటే పుట్టరు అనే అభిప్రాయం ఆయనది. ఉదాహరణకి మనం అర్థం చేసుకోవడానికి, మామిడి విత్తనం వేస్తే మామిడి విత్తనం వేస్తే మామిడి చెట్టు వస్తుంది. వేప విత్తనం వేస్తే వేప చెట్టు వస్తుంది. నా ప్రియమైన వారు, అలాగే ఏ విత్తితే ఆ పంటకు వస్తామో, మరి అటువంటిప్పుడు పాప సహితుల నుంచి పాప సహితుడే వస్తుంది కానీ పాపరహితుడు రాడు కదా. అయితే అలా వచ్చితే ఎంత మేలు అంటే ఎంతో మేలు. పాప సహితం నుంచి పాప రహితుడు రాడు, ఒకవేళ వస్తే అది ఎంతో మేలు, ఎంతో మేలు, ఎంతో మేలు. మరి ఎవరు నీతిమంతులు కాదు, ఎవరు పవిత్రులు కాదు, పరిశుద్ధులు కారని చెప్పేసి అన్నాడు కదా. మరి నిజమేనా? మనం గమనించుదాము. మన పితరులను గమనించినట్లయితే అంత గొప్ప, ఇంత గొప్ప అని చెప్తూ ఉంటాము. అయితే ఆ గొప్పవారు ఎలా అయ్యారు? దేవుడు ప్రేమించి క్షమించాడు కాబట్టి గొప్పవారు అయ్యారు. లేకపోతే వారు ఎంతమాత్రం పవిత్రులు కారు, లోపభూయిష్టమైనటువంటి జీవితాలే వారివి. ఆయన ప్రేమించి క్షమించాడు కాబట్టి పరిశుద్ధులయ్యారు, పవిత్రులయ్యారు. కానీ ఒకవేళ శిక్షించినట్లయితే వారు ఎంత మాత్రమో ఏ తండ్రి అయిన దేవుని ఎదుర నిలబడలేరు. మనం గొప్ప వాళ్ళని అనుకున్న, ఆదర్శవంతమైనటువంటి వాళ్ళు అనుకున్నటువంటి వారు. ఉదాహరణకి అబ్రహాం ఉన్నాడు. అబ్రహాం విశ్వాసులకు పితామహుడండి. పొరపాటు చేయలేదా?
పొరపాటు చేయలేదా? చేశాడండి. అబ్రహాము విశ్వాసులకు పితామహుడే, మరి అటువంటి ఆయన దేవుడు ఎన్నుకున్నటువంటి దేవుడి స్నేహితుడే, మరి పొరపాటు చేయలేదా? లోపాలు లేవా? ఏంటంటే అబ్రహాము ఎక్కడికి వెళ్ళినా సరే ఎవరీమె అంటే ఏం చెప్పేవాడు? ఈమె నా సహోదరి. అంతేకాకుండా ఎవరైనా అడిగితే ఈ మాట చెప్పు, ఎవరైనా అడిగితే నేను అబ్రహాం యొక్క సహోదరిని అని చెప్పు. ఎందుచేతనంటే అందమైనది ఆమె కొరకై నన్ను చంపేసి ఆమెను తీసుకొని పోతారేమో అని చెప్పేసి నువ్వు చెల్లెలు అని చెప్పు, సహోదరి అని చెప్పు అని చెప్పేసి అంటాడు. ఆదికాండం 12వ అధ్యాయం 13వ వచనంలో నీ వలన నాకు మేలు కలుగునట్లు నిన్ను బట్టి నేను బ్రతుకున్నట్లు నీవు నా సహోదరివి అని చెప్పుము. ఎక్కడికి వెళ్ళినా ఈ మాట అంటాడండి, ఎక్కడికి వెళ్ళినా ఈ మాట అంటాడండి. ఇంకొకటి అబ్రహాములో ఉన్నటువంటి లోపము, అబ్రహాములో ఉన్న లోపం ఏంటంటే ఇంకొకటి ఏంటంటే ఆయన నిన్ను ఆశీర్వదిస్తానయ్యా, నీ తర్వాత ఎట్లా ఆశీర్వదిస్తానంటే ఆకాశ నక్షత్రములే నీ సంతానాన్ని ఆశీర్వదిస్తాను, సముద్రపు ఇసుక రేణువుల కంటే ఇంకా ఎక్కువగానే ఆశీర్వదిస్తానని చెప్పినటువంటి దేవుడు మరి అబ్రహాము తన ప్రయాణం కొనసాగించి 12వ అధ్యాయం నుంచి 15వ అధ్యాయంకి వచ్చేటప్పటికల్లా దేవుడు ఆశీర్వదిస్తానన్నాడు కదా, ఇస్తాడనే నమ్మకంతో ఉండవలసినటువంటి వ్యక్తి ఇదిగో ఈ దేశాన్ని చూడు, ఇది నీ యొక్క సంతానానికి ఇస్తాను, ఇదిగో ఈ దేశాన్ని చూడు నీ సంతానానికి ఇస్తానని చెప్పినటువంటి ఆయనతో మరి ఆ మాట మీద విశ్వాసంతో ఉండక దేవునితో ఏమంటున్నాడంటే ఆదికాండం 15వ అధ్యాయం 3వ వచనంలో ప్రభు అయిన యెహోవా నాకేమి ఇచ్చిననేమి నేను సంతానం లేకుండా పోతున్నానే. నువ్వు ఏమి ఇచ్చితే ఈ భూమి అన్నావు, ఈ పొలం అన్నావు, ఈ రాజ్యం అన్నావు, ఈ రాష్ట్రం అన్నావు, ఈ జనం అన్నావు, ఈ సంపదలు అన్నావు, మరి ఏమి ఇస్తే నాకెందుకయ్యా, నాకు బిడ్డల్ని ఆయన ఇస్తాను అంటున్నాడు. కానీ ఇస్తాడని నమ్మకంతో ఉండకుండా ఏమి ఇస్తే నాకు బిడ్డలు లేరు కదా అంటే దేవుని యొక్క సంపూర్ణమైన విశ్వాసము ఉందా లేదా? సంపూర్ణమైనటువంటి విశ్వాసము లేదు అని ఆ మాట వల్ల నాకు తెలుసు. సరే అబ్రహామును పక్కన పెట్టేద్దాం. నా ప్రియమైనటువంటి వారులారా, అబ్రహామును తర్వాత మోషే 40 సంవత్సరాలు దేవునితో నడిచాడు. 40 దినాలు సీనాయి కొండ మీద ప్రభువుతో ఉన్నాడు. అక్కడ ధర్మశాస్త్ర గ్రంథాన్ని ఆయన బోధిస్తూ ఉంటే చెప్తుంటే వింటున్నాడు, రాస్తూనే ఉన్నాడు. అందువల్లనే మోషే ధర్మశాస్త్రం అని మన పితరులు దాన్ని పిలిచారండి. అటువంటి ఆయన మరి పూర్వం చాలా గొప్ప వ్యక్తి. అంతేకాకుండా నా ఇల్లంతటిలో మిక్కిలి నమ్మకమైన వాడు, భూమి మీద ఉన్నటువంటి వారందరిలో సాత్వికుడని దేవుడే సాక్ష్యం ఇచ్చాడండి. దేవుడు అబ్రహాంకేమో నా స్నేహితుడు ఆయన అని సాక్ష్యం ఇచ్చాడు. ఇక్కడేమో మరి ఇటువంటి సాత్వికుడు, ఇటువంటి మరి వ్యక్తి లేడు భూమి మీద నమ్మకమైనటువంటి వ్యక్తిని మోషేని గురించి సాక్ష్యం ఇస్తాడు. అయితే లోపాలు లేవా? పొరపాటు లేవు. అందువల్లనే రోమపత్రికలు అంటాడు ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని సాక్ష్యము అక్కడ పౌలు చెప్తున్నాడు. ఎందుకంటే గొప్పవారని ఆదర్శవంతమైనటువంటి వారని మన పితరులు అనుకున్నటువంటి వారి జీవితాల్లో కూడా లోపము పొరపాటు లేకపోలేదు అని ఏమంటాడండి. దారి మధ్యలో కనాన్ నుంచి ఐగుప్తు నుంచి కనానుకు వెళ్ళే మార్గ మధ్యంలో ఒక చోటికి వచ్చేటప్పటికల్లా రెఫెదీం అనే ప్రాంతానికి వచ్చేటప్పటికల్లా అక్కడ తాగడానికి నీళ్ళు లేకపోతే నీళ్ళు లేవు ఎలా మేము చచ్చిపోతాం, ఎందుకు తీసుకొచ్చావు ఇక్కడికి, అక్కడ ఉంటే బాగుండేది కదా, సమాధులు లేవని ఇక్కడికి తీసుకొచ్చావా అని చెప్పేసి అందరూ ఏకకంఠంతో మరి మోషే మీదికి తిరుగుబాటు చేయగా అప్పుడు దేవుడు తండ్రి ప్రభు ఏమయ్యా నేను ఏం చేయమంటావు ఇంకొంచెం సేపు ఉంటే రాళ్లతో కొట్టి చంపేస్తారే, నీళ్ళు అంటున్నారే, ఎక్కడ తీసుకురావాలి, ఇక్కడ నీళ్ళు లేరే, ఇంతమంది జనానికి ఏ విధంగా అంటే దేవుడు అంటాడు నింపాదిగా నిదానంగా సంఖ్యాకాండం 20వ అధ్యాయం 8వ వచనంలో ఈ సమాజమును పోగు చేసి అందరిని పిలిపించి నిలబెట్టయ్యా, వారి కన్నులు ఎదుట ఆ బండతో మాట్లాడుము అది నీకు నీళ్ళు ఇచ్చును, ఆ బండతో మాట్లాడు అది నీకు నీళ్ళు ఇస్తుంది అని చెప్పేసి అంటాడు. అక్కడికి వెళ్ళి ఏం మాట్లాడాలి, బండ దగ్గరికి వెళ్ళి అందరి ముందు అంటే ఓ బండా నీతో మాట్లాడమన్నాడు దేవుడు, నువ్వు నీళ్ళు ఇస్తావట అంటే మాట్లాడి ఉండేదేమో, బండలు మాట్లాడతాయేమో, మరి మాట్లాడి ఉండేవేమో, ఎందుకంటే దేవుడు బండతో మాట్లాడు బండ నీళ్ళు అయితే మాట్లాడకుండా అక్కడికి వెళ్ళి అక్కడ మాట్లాడడానికి బదులుగా ఆ బండ ఎదురుగా నిలబడి వాళ్ళందరి వైపు చూసి ద్రోహులారా వినుడి, మేము ఈ బండ నుండి మీ కొరకు నీళ్లు రప్పించవలెనా, ఆ మాట మాట్లాడమన్నాడు దేవుడు. తప్పు కదా అది? బండతో ఓ బండా నువ్వు నీళ్ళు ఇస్తావట, నీతో మాట్లాడమన్నాడు దేవుడు, నీళ్ళు ఇయ్యి అని చెప్పి అడగాలి. అది చెప్పాల్సినటువంటి, అది చెప్పకుండా ఓరి ద్రోహులారా, ఆ బండ ఎదురుగా దేవుని సన్నిధిలో వారితో అంటాడు, ఓ ద్రోహులారా మీకు ఈ బండ నుంచి నీళ్లు తెప్పించాలనా అని చెప్పేసి అంటాడు.
ఆ మాట అనాల్సింది. ఆ మాట దేవునికి వ్యతిరేకమైంది కదా, దేవుని ఉద్దేశానికి, దేవుని తలంపుకు, దేవుని మాటకు వ్యతిరేకమైనటువంటి మాట మాట్లాడతాడు. లోపం ఉంది కదా, పొరపాటు ఇంకా ఇటువంటి. అయితే అయితే దేవుడు క్షమిస్తాడు. ఎందుకంటే అంత సాత్వికుడు, అంత మరి నమ్మకమైనటువంటి వ్యక్తి. ఈ విధంగా అబ్రహాం మొదలుకొని మోషే దగ్గర నుంచి ఇంకా ఇంకా చెప్పుకుంటూ వస్తే పితరులైనటువంటి మన అందరూ కూడా మన పితరులైన వారందరూ కూడాను లోపభూయిష్టమైన జీవితమే. దావీదు దగ్గరికి వద్దాం. దావీదు దగ్గరికి వస్తాం. చూడండి ఏమంటారంటే, దావీదు చేసింది ఒక తప్పు, కానీ దేవుడు ఎంత పశ్చాత్తాపడతాడో చెప్పలేము. ఎంత పశ్చాత్తాపడతాడో ఏంటది మనకందరికి తెలిసింది. ఏం రాయబడిందంటే, మొదటి రాజుల గ్రంథము 15వ అధ్యాయం 4వ వచనంలో, మొదటి రాజుల గ్రంథము 15వ అధ్యాయం 4వ వచనంలో, దావీదు హిత్తీయుడైన ఊరియా సంగతి యందు తప్ప తన జీవిత దినములన్నిటిలో యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకొనుచు యెహోవా అతనికి ఇచ్చిన ఆజ్ఞలలో దేని విషయమందును తప్పిపోలేదు. ఒక్క విషయంలోనే, ఏది? ఊరియాను చంపించి ఊరియా భార్యను తన భార్యగా తెచ్చుకోవడము. అది ఆయన చేసినటువంటి తప్పు. అయితే క్షమించబడ్డాడండి. క్షమించబడినందువల్లనే ఆయన పవిత్రుడయ్యాడు. కానీ లేకపోతే అందుకోసమే దీని యందు తప్ప సమస్తములో దేవుని యొక్క ఆజ్ఞలలో దేని విషయంలో తప్పిపోలేదండి. ఇంకా సొలొమోను విషయం అయితే మహోన్నతమైన దశకు, ఎత్తైన మహోన్నతమైన దశకు వెళ్ళిపోయి అక్కడి నుంచి పాతాళంలో పడిపోతాడండి, లోయలో పడిపోతాడండి, లేయలేనిది. ఎందుకంటే ఆయన చేసిన తప్పు ఏంటంటే, అస్తారోతు దేవతను, మిల్కోము దేవతను, మరి అటువంటి దేవతలను పూజించడమే కాకుండా దేవాలయాలను కట్టించి, బలిపీఠాన్ని కట్టించి తన భార్యలను అక్కడ ఆరాధించుకోవడానికి అనుమతి ఇవ్వడమే కాకుండా తాను వెళ్ళి బలి అర్పించి ఆరాధిస్తాడండి. ఒకవేళ మరి యేసుప్రభుల వారు స్త్రీ పురుష బీజాణువుల కలయిక చేత జన్మించి ఉన్నట్లయితే, మరి దావీదు గోత్రమున పుట్టినటువంటి యేసు వారి యొక్క బీజాణువుల వలన, వారి యొక్క తర్వాత వచ్చినటువంటి వారి యొక్క బీజాణువుల కలయిక చేత జన్మించినప్పుడు ఆయన పాపరహితుడు అవుతాడా? పాపసహితుడు అవుతాడు. ఎందుకని? వారి బీజాణువుల సంక్రమించినందువలన పాప సహితుడు అవుతాడు. మరి పాప సహితుడైన వ్యక్తి దేవుడు ఎట్లవుతాడు? పాపసహితుడైనటువంటి వ్యక్తి దేవుడు ఎట్లవుతాడు? అందువలన పాపసహితుడుగా జన్మించకూడదు, పాపరహితుడుగా జన్మించాలి. సరే, పురుషుల గురించి మాట్లాడుకున్నాం. ఇది అబ్రాహాము ఏడల, మోషే ఏడల, దావీదు ఏడల, సొలొమోను ఏడల కూడా మనం చెప్పుకున్నాం. మరి స్త్రీలు, సరే వీరు తప్పిదస్తులు అనుకుందాం, మరి స్త్రీలు లోపం లేకుండా ఉన్నారా? మరి వంశానుక్రమణిక గమనించినట్లయితే మత్తయి సువార్త 1వ అధ్యాయంలో ఎవరు దావీదు, సొలొమోను, ఆరాము, అమినావ, సల్మాన్, ఈ విధంగా వరుసగా కనెను అని చెప్పేసి యూదా గోత్రం నుంచి ఈ విధంగా, మరి ఆ విధంగా శారీరకంగా జన్మించినప్పుడు వారి జీవాణువులలో లేకపోతే వారి జీవకణములలో మరి పాపసహితంగా ఉంటాయి, పాపరహితంగా ఉంటాయి. మరి స్త్రీలు, వాళ్ళలో ఏమైనా లోపాలు ఉన్నాయి? ఆ వంశానుక్రమణికలో కొంతమంది స్త్రీలు కనపడతారండి. మొదటి తామారు ఏంటి? ఈమెలో ఉన్నటువంటి లోపం ఏంటంటే, తన మామ వలన లేక మామకు భార్య అయి కుమారుని కంటుందండి. తన మామకు భార్య అయి కుమారుని కంటుంది. ఆ కుమారుడు చూసారా, యాకోబుకు, ఆ తర్వాత రాహాబు. ఈమెలో ఏం లోపం ఉంది? పురుషులలో లోపం ఉన్నాయి, పొరపాట్లు ఉన్నాయి. మరి ఈమెలో ఇంకా రాహాబు ఎరికో పట్టణపు వేశ్య. చూసారా, లోపం ఉందా? పాపం ఉందా? పొరపాటు ఉందా? తప్పు ఉంది కదా. మరి అటువంటి వారి యొక్క సంతానము వారి వలన యేసు జన్మించినట్లయితే ఆ పాపపు జీవాణువులు మరి ప్రవహిస్తాయి కదా. మరి అటువంటిప్పుడు ఆయన శుద్ధుడు ఎట్లవుతాడు? పరిశుద్ధుడు ఎట్లవుతాడు? పాపరహితుడు ఎట్లవుతాడు? పాపసహితుడే అవుతాడు. ఇంకా రూతు ఉంది, ఈమె అన్యురాలైనటువంటి మోయాబీయురాలు, అదొక లోపం ఉందండి. ఆ బెత్షెబ, ఈమె ఎవరండి? మరి వివాహం వలన కాకుండా అన్ని విధంగా దావీదుకు భార్య అయింది. ఆమె భర్తను చంపి ఆమెను భార్యగా తెచ్చుకుంటాడు. లోపం ఉంది. అయితే ఆయన ఎన్నిక ఎంత గొప్పదంటే, ఏ లోపము పాపము ఏమాత్రము లేని మరియను ఎన్నుకుంటాడు దేవుడు. ఎందుకంటే ఆమె పాపరహితమైనటువంటి వ్యక్తి, పాప సహితురాలు కాదు, పాపము లేని వ్యక్తి. అందువలన యేసు ప్రభువుల రక్త మాంసముల వలన జన్మించలేదు ఆయన. స్త్రీ పురుష బీజాల కలయిక చేత,
స్త్రీ పురుష బీజాణువుల కలయిక చేత ఆయన జన్మించలేదు. ఎందుకని స్త్రీ పురుష బీజాణువుల కలయిక చేత జన్మించినట్లయితే ఆ పూర్వీకులైనటువంటి తప్పిదస్తులైన పాపులైనటువంటి లోపభూయిష్టమైన జీవితాలు కలిగినటువంటి వారి బీజాణువుల కలయిక చేత జన్మించినట్లయితే ఆయన పాపరహితుడు కాదు, పాప సహితుడు అవుతాడు. పాప సహితుడుగా పుట్టినటువంటి వ్యక్తి దేవుడు ఎలా అవుతాడు? చూసారా? దేవుని యొక్క చిత్తం ఎంత గొప్ప. పరిశుద్ధాత్మ చేతనే ఎందుకు జన్మించాలి? వారి మరియమ్మ గర్భంలోనే ఎందుకు జన్మించాలంటే దేవుని యొక్క చిత్తం ఎంత గొప్పది, ఎంత గొప్పది నా ప్రియమైనటువంటి వారలారా. ఇందువలన అయితే మరి ఆ యూదా వంశంలోనే జన్మించాలి, యూదా వంశంలోనే జన్మించాలి. ఎందుకంటే ఆయనకు లేఖనం ఉంది, సంఖ్యాకాండం 24:17 రాజదండము యూదాగోత్రము నుండి లేచును. రాజవంశం లేక రాజదండము యూదాగోత్రం నుంచి రావాలి. నేను దావీదునకు నీతి చిగురు పుట్టించెదను. దావీదు వంశం నుంచి రావాలి, యూదా గోత్రం నుంచి రావాలి. మరి అటువంటిప్పుడు ఈ యూదా గోత్రం నుంచి పుట్టినటువంటి వీరందరూ కూడాను లోపభూయిష్టమైనటువంటి జీవితాలు కలిగిన వాళ్ళే. మరి వారి వలన జన్మించినట్లయితే, మరి ఆయనకు జన్మ వారి వలన సంక్రమించినట్లయితే అది లోపభూయిష్టమైంది, పాపభూయిష్టమైనది అవుతుంది. అటువంటి పాపభూయిష్టమైనటువంటి వ్యక్తిగా యేసు జన్మించినట్లయితే ఆయన దేవుడు ఎట్లవుతాడు? దేవుడు ఎట్లవుతాడు? పాపభూయిష్టమైనటువంటి వ్యక్తి దేవుడు అవుతాడా? కాకూడదు కదా. మరి అందువలన ఆయన జన్మ ఎంత చక్కగా, ఎంత జాగ్రత్తగా, ఎంత మంచిగా దేవుడు అనుగ్రహించాడు, ఏర్పాటు చేశాడంటే ఆమె మరియా గర్భవతి అయింది. స్త్రీ పురుషుల బీజాణుల కలయిక చేత కాకుండా ఆమె పరిశుద్ధాత్మ వలన. చూసారా? అయితే చెప్పుకోవడానికి వారందరూ కూడా పాప సహితులే. పాప సహితులలో నుండి పాపరహితుడు పుట్టాడు. పాప సహితుడి నుండి పాపరహితుడు పుట్టుట ఎంత మేలు! ఏంటంటే చాలా కష్టము, ఎంత మేలు. అలాగే ఎవరు పుట్టరు. అయితే ఒకరు పుడితే అది ఎంత మేలు అంటే ఎంతో గొప్ప మేలు అని అర్థము. చూసారా? పాప సహితులు వీళ్ళందరూ కూడాను లోపాలు, పొరపాట్లు, తప్పిదాలు, పాపం ఉన్నటువంటి వారే. ఎవరిని కాదనలే. అంత గొప్పవాడు పితామహుడైనటువంటి విశ్వాసులు పితామహుడైన అబ్రహాం జీవితంలో చిన్న చిన్న లోటులున్నాయి. మోషే జీవితంలో చిన్న చిన్న లోటుపాట్లు ఉన్నాయి. మరి దావీదులోనైతే మన అందరికీ తెలిసిన సత్యమే. మరి సొలొమోను దగ్గర అయితే ఇంకా ఈ విధంగా మరి వారి యొక్క స్త్రీ పురుషుల బీజాణువు కలయిక చేత యేసు జన్మించి ఉన్నట్లయితే లోపభూయిష్టమైనటువంటి జీవితం అయ్యేది. ఎందుకంటే ఆ స్వభావము వారికి ఉన్నటువంటి జీవాణువుల ద్వారా ప్రవహించి సంక్రమించి ఉండేది కదా. కాబట్టి యేసు ఆ విధంగా పుట్టలేదు. పాప సహితులలో నుండి పాప రహితుడు జన్మించాడు. వీళ్ళందరూ పాప సహితులే. అయితే వారి సంతానం నుంచి పాపరహితుడుగా ఆయన పుట్టాడండి. ఎలా? పరిశుద్ధాత్మ వలన ఆయన పాపరహితుడుగా జన్మించాడు. ప్రియమైన చూసారా? దేవుని యొక్క చిత్తం ఎంత గొప్పదంటే రక్షకుడైనటువంటి వాడు, దేవుడైనటువంటి వ్యక్తి, త్యాగమూర్తి అయినటువంటి విమోచకుడైనటువంటి వ్యక్తి ఎలా ఉండాలంటే పాప సహితుడుగా ఉండకూడదు, పాపరహితుడుగా ఉండాలి. పాపరహితుడుగా పుట్టాలి, పాపరహితుడిగా ఎదగాలి, పాపరహితుడిగా పెరగాలి. పాపరహితుడిగానే ఆయన తన ప్రాణము లోకం కొరకు అర్పించాలి. ఈ ఉద్దేశంతో యేసు పాపరహితుడిగా జన్మించాడు. పాపసహితుల నుంచి పాపరహితుడిగా జన్మించాడు. ఎలా? మరియమ్మ గర్భంలో స్త్రీ పురుష బీజాణువుల కలయిక చేత కాకుండా పరిశుద్ధాత్మ వలన ఆయన జన్మించడం జరిగింది. ప్రియమైన చూసారా? యేసు ప్రభు యొక్క జన్మములో ఉన్నటువంటి మరొక అత్యద్భుతమైనటువంటి రహస్యము, అవసరమైనటువంటి అంశము. ప్రార్థన చేద్దాం. ప్రభువా, దేవా, గొప్ప తండ్రి, వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా కొరకు ఈ లోకంలోకి రక్షకుడుగా పంపినటువంటి యేసును ప్రభువా ఎంత పరిశుద్ధమైనటువంటి జన్మ కలిగి ఉండనట్లుగా ఏర్పాటు చేసావు మా పరలోకపు తండ్రి. వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. మా ప్రభువ ఆయన పాప రహితుడుగా జన్మించాడు తండ్రి. వందనాలు, స్తుతులయ్యా. ఎందుకంటే దేవుడు కనుక అటువంటి జన్మం ఉండవలనని ఆయన ఏర్పాటు చేసి అనుగ్రహించావు. మా దేవా, వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. మా తండ్రి, మా దేవా, నాయనా, మరి ఈ వాక్యమును తండ్రి మా శ్రోతలు అర్థం చేసుకొని నమ్ములాగున, విశ్వసించులాగన, నీ యందు విశ్వాసంలో అభివృద్ధి అగులాగున సహాయం చేయమని వందనాలు, స్తుతులు చెల్లిస్తూ నన్ను మరి టీవీ సాధనాన్ని మా శ్రోతలను మీ హస్తములకు అప్పగించుకుంటూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెనలు అనుగ్రహించబడునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.